హలో డెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? ఫస్ట్లీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ ఎంత హ్యాపీగా ఈ ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ డే. మనం ఇప్పుడు ఇలాగ హ్యాపీగా బతకగలుగుతున్నామంటే, ఎటువంటి పైన కూర్చొని మనల్ని తొక్కేవాడు లేకుండా ఉంటున్నామంటే దానికి ఎంతోమంది కష్టపడి వాళ్ళ ప్రాణాలని అర్పించడం వల్ల ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాం. కాబట్టి ఇటువంటి రోజును సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పే లేదు. ఎవడన్నా వచ్చి ఈరోజే నీకు దేశం మీద భక్తి పుట్టిందా అంటే రెండు నోకండి, తర్వాత ఇదే చెప్పండి. బికాస్ ఇట్స్ ఎ గ్రేట్ డే అండ్ ఈ రోజును మనం సెలబ్రేట్ చేసుకోవాలి. కాబట్టి ఫ్రీడమ్. సో ఈ ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ గురించే. సో అటువంటి ఫ్రీడమ్ని రిప్రజెంట్ చేసే టాప్ 5 యానిమేస్ గురించి వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. బికాస్ ఫ్రీడమ్ అనేది ఒక బిగ్ వర్డ్ అనమాట. అండ్ దాన్ని బెస్ట్ వేలో ఉపయోగించిన యానిమేస్ నా దృష్టిలో ఈ 5 అనమాట. వీటిలో చూసుకుంటే లిస్ట్ ప్రకారం ఫ్రీడమ్ని అంత బాగా రిప్రజెంట్ చేశారు అన్న మైండ్ సెట్ తోటి నేను ఈ వీడియో చేశాను. దీంట్లో అది బెస్ట్, ఇది బెస్ట్, ఓన్లీ ఫస్ట్లో ఉన్నదే బెస్ట్, సెకండ్లో ఉన్నదే బెస్ట్ కంపేర్ టు 5th అని చెప్పట్లేదు. ఫ్రీడమ్ని ఎంత బాగా రిప్రజెంట్ చేశారని చెప్తున్నాను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఈ 5 యానిమేస్లో బెస్ట్ యానిమే అనమాట. ఎస్, ఈ 5లో అదే బెస్ట్. సో అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 5, అటాక్ ఆన్ టైటన్. సో అటాక్ ఆన్ టైటన్ విషయానికి వెళ్ళిపోతే లిటరల్లీ ప్రతి ఒక్కరికి తెలుసు అండ్ ఇది ఎంతో పాపులర్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చిన యానిమేస్లో అంటే 2013లో వచ్చింది ఆ యానిమే చూసుకుంటే, అండ్ దాని పాపులారిటీ గురించి పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రపంచం మొత్తానికి తెలుసు. సో దీని ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే ఇది ఒక టైటన్స్ అనమాట. సో ఆ ప్రపంచంలో ఎన్నో టైటన్స్ ఉంటాయి, అవి మనుషులు తింటాయి. వాటి నుంచి మనుషుల్ని కాపాడే కొంతమంది ఉంటారనమాట. అండ్ వాళ్ళ గురించే స్టోరీ ఉంటుంది. దాంట్లో మన హీరో కూడా తర్వాత జాయిన్ అవుతారు. బట్ తర్వాత సో మెనీ క్రేజీ ట్విస్ట్లు అయితే ఉంటాయన్నమాట. అండ్ అవన్నీ చూసిన తర్వాత మీ మైండ్ అయితే బ్లో అవుతుంది. సో ఈ యానిమే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. అండ్ ఫస్ట్ 3 సీజన్స్ వరకు చూసుకుంటే ఫ్రీడమ్ అయితే ది బెస్ట్ వేలో అయితే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత స్టోరీ ఎక్కడ పడితే అక్కడికైతే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మన ఎరెన్ అయితే మళ్ళీ ఫ్రీడమ్ గురించి మాట్లాడతాడు. బట్ మధ్యలో అంతా అయితే మర్చిపోతాడు. మర్చిపోవడం అనేది కాదు, మనకి సరిగ్గా చూపించరు. ఫర్ మీ ఫస్ట్ 3 సీజన్స్ అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించే. లిటరల్లీ ఆ 3 సీజన్స్ వరకు నేను మాస్టర్ పీస్ అని కూడా చెప్తానమాట, అంత నచ్చింది. సో ఇప్పటివరకు చూడకపోతే దీన్ని ట్రై చేయండి. మన ఇండియాలో చూసుకుంటే ఇది అమెజాన్ ప్రైమ్లో ఇండియా అదే యానిమే టైమ్స్ అనే ప్లాట్ఫామ్లో అయితే ఉందన్నమాట. ఇక నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే కోడ్ గియాస్. సో కోడ్ గియాస్ విషయానికి వెళ్ళిపోతే ఇది లిటరల్లీ ఫ్రీడమ్ని చాలా అంటే చాలా బెటర్ వేలో చూపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మెయిన్ హీరోలు మనోడు ఎలా అంటే ఒకటే మైండ్ సెట్, బ్రిటన్ నుంచి ప్రపంచాన్ని కాపాడాలి, తన ప్రపంచాన్ని కాపాడాలి అంటే తన సిస్టమ్ని కాపాడాలని చెప్పి తను ఎంతో దూరం అయితే వెళ్తాడు అన్నమాట. లిటరల్లీ తన ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధమవుతాడు. ఆ రేంజ్లో అయితే వెళ్తాడు. అండ్ అది కూడా ఫ్రీడమ్ కోసమే, బికాస్ ఆ ప్రపంచం అలాంటిది కాబట్టి. దానికి తోడు మనోడికి ఒక పవర్ అయితే దక్కుతుంది గియాస్ అని చెప్పి, దాన్ని ఉపయోగించి ఎలా చేస్తాడు ఏంటి అని చెప్పి ఈ స్టోరీ చూపిస్తుంది. అండ్ ఇది ఇండియాలో చూసుకుంటే క్రంచీ రోల్లో ఉంది, ఐ థింక్ నెట్ఫ్లిక్స్లో కూడా ఉంది. చూడాలనుకుంటే అక్కడి నుంచి చూడండి. ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్లో కూడా విశేషాలని యానివర్లో ఉందనుకుంటా, చెక్ చేయండి. సో లిటరల్లీ ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. అండ్ ఈ యానిమే మీకు డెఫినెట్లీ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది అనమాట ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా దీన్ని కూడా చెక్ చేసేయండి. ఇక మనం నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే ద ప్రామిస్ అండ్ నెవర్ ల్యాండ్. సో దీని విషయానికి వెళ్ళిపోతే లిటరల్లీ ఫ్రీడమ్ అంటే ఏంటో అక్కడ అది చిన్న పిల్లలు చూపిస్తారనమాట. ఎందుకంటే దీని స్టోరీ విషయానికి వెళ్ళిపోతే ఒక పెద్ద జైలు లాంటిది అనుకోండి. సో దాంట్లో అయితే చాలామంది పిల్లలు ఉంటారు అండ్ వాళ్ళని ఒకరిద్దరు చూసుకుంటూ ఉంటారనమాట. బట్ అది అంతా ఎంతో ఘోరమైన స్థితి. లిటరల్లీ కిడ్స్ని అయితే చంపే ప్లానింగ్లో ఉంటారు. సో అది కొంతమంది కనిపెడతారు, అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తారు. సో అది వాళ్ళు చేస్తారా లేదా, వాళ్ళ ఫ్రీడమ్ను వాళ్ళు పొందుతారా లేదా అని స్టోరీ రిప్రజెంట్ చేస్తుంది. ఆల్ ఐ కెన్ సే యానిమేలో సీజన్ 1 చూడండి, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. సీజన్ 2ని లిటరల్లీ అవాయిడ్ చేయండి, అసలు సీజన్ 2ని ముట్టుకోకండి. కుదిరితే వెళ్ళిపోయి మాంగా చదవండి సీజన్ 1 కంటిన్యూషన్గా, అప్పుడు మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. సీజన్ 2 డెఫినెట్లీ వరస్ట్ అండ్ మీకు అసలు నచ్చదు, అదైతే నేను చెప్పగలను అనమాట. అండ్ ఈ ప్రామిస్ నెవర్ ల్యాండ్ నాకైతే పిచ్చగా ఇష్టం. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. ఎస్పెషల్లీ సీజన్ 1 అయితే క్రేజీ లెవెల్ ఉంటుంది. ఇండియాలో ఇది క్రంచ్లో అవైలబుల్లో ఉంది, చూడాలనుకునే వాళ్ళు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. ఇక నెంబర్ 2 విషయాలకు వెళ్ళిపోతే గింటామా. లిటరల్లీ దీని ప్లాటే ఫ్రీడమ్ గురించి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లిటరల్లీ ఇది మన ఇండియా టైప్ అనుకోండి, అప్పుడు బ్రిటన్ పీపుల్ వచ్చి మనల్ని మొత్తం
మన మీదకి వచ్చేసి మనల్ని ఏలేసి సో మనం ఎంత కష్టపడ్డాం, వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీడమ్ కోసం ఎంత ఫైట్ చేసాం. సో లిటరల్లీ ఇదే ప్లాట్ అక్కడ కూడా చూసుకుంటే. బట్ అక్కడ భూమి మీదకి ఏలియన్స్ వస్తే ఏలియన్స్ రూల్ చేస్తూ ఉంటాయి, అక్కడి నుంచి మనుషులు ఫ్రీడమ్ పొందాలని చూస్తారు దీంట్లో చూసుకుంటే. అండ్ దాంట్లోనే బొచ్చుడు కామెడీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా సీరియస్ మూమెంట్స్ కూడా ఉంటాయి. సో ఇది డెఫినెట్లీ బెస్ట్ వే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి బెస్ట్ కామెడీ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది, అట్ ద సేమ్ టైం స్టోరీలో ఉండే డెప్త్ని కూడా చాలా అంటే చాలా బాగా నీట్గా చూపిస్తుంది. అండ్ ఈ గింటామా లిటరల్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ షో భయ్య నన్ను అడిగితే. అసలు ఇటువంటి షోస్ అయితే మీకు చాలా రేర్గా ఉంటాయి, అన్ని విధాలుగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించే అయితే చాలా తక్కువ ఉంటాయి. సో దీన్ని డెఫినెట్లీ ట్రై చేయండి, ఇది చూసిన తర్వాత మీరు రిగ్రెట్ అయితే కావరు. ఎందుకంటే దీని స్టోరీ గురించి చెప్పట్లేదు, దీంట్లో ఉండే కామెడీయే చాలు. లిటరల్లీ కామెడీలో నాకైతే టాప్ 3లో ఉంటుంది. ఆ కామెడీ చాలు మీరు దీన్ని చూసి ఎంజాయ్ చేయడానికి, అంత బాగుంటుంది. సో గివ్ ఇట్ ఏ ట్రై. ఇక ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే, చెప్పాను కదా ఈ లిస్ట్లోనే బెస్ట్ అండ్ నా ఫేవరెట్ అదే విన్లాండ్ సాగా. సో విన్లాండ్ సాగా ద స్టోరీ ఆఫ్ థార్ఫిన్. దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మాస్టర్ పీస్. ఈ సిరీస్లో నేను ఏదైనా మాంగా చదివిన యానిమే చూసిన తర్వాత కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యి 10కి 100 ఇచ్చేసి దీన్ని మాస్టర్ పీస్ అని చెప్పే యానిమే ఏదైనా ఉందంటే ఈ 5లో ఇదే అని చెప్తాను. ఎందుకంటే అసలు చూసే కొన్ని గూస్ బంప్స్ అనేవి చాలా తక్కువ అయిపోతాయి, ఆ రేంజ్లో ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైము అసలు డార్క్ రియాలిటీని చూపిస్తుంది. ఒక కాలంలో ఇంత ఘోరంగా ఉండేదా, అండ్ ఈ జనరేషన్లో బతుకుతున్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ఇది క్రాప్ అంతా పక్కన నూకేసి ఒక పీస్ఫుల్ లైఫ్ బతకాలి, ఎందుకంటే మనకు ఛాన్స్ ఉందని చెప్తుంది ఈ స్టోరీ చూసుకుంటే. సో దీంట్లో థార్ఫిన్ తన జర్నీ గురించి అయితే చూపిస్తారు. తన చిన్నప్పటి నుంచే తను ఒక ఐస్లాండ్ అనే ప్రపంచంలో బతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత కొన్ని రీజన్స్, కొన్ని చెప్పుకోలేని వాటి వల్ల వాళ్ళ నాన్న అయితే చనిపోతాడు, విచ్ ఈజ్ కంప్లీట్లీ తను చేంజ్ చేస్తుంది. అండ్ తనైతే రివెంజ్ కోసం అయితే వెళ్తూ ఉంటాడనమాట తను పెద్ద అయ్యే వరకు. తర్వాత తన రివెంజ్ అయితే సక్సెస్ఫుల్ కాదు. ఆ తర్వాత ద రియల్ స్టోరీ బిగిన్స్. తను ఎలా మారతాడో, అటువంటి స్థితి నుంచి వచ్చి తను ఒక మనిషిలా మారి తన ఫ్రీడమ్ని అయితే కోరుకుంటాడు, తన పీస్ని అయితే కోరుకుంటాడు, అసలు తనకి ఎనిమీసే లేరు అని చెప్పి కోరుకుంటాడు. సో అది ఎలా చూపిస్తారని చెప్పి ఈ స్టోరీ ఉంటుందన్నమాట. లెట్ మీ టెల్ యూ, గ్రేటెస్ట్ ఫిక్షన్ అని చెప్పుకోవచ్చు సేనన్ హిస్టరీలో. నా దృష్టిలో మాత్రం ఇది బర్సర్క్ అండ్ వేగబాండ్, ఈ 3 సేనన్ హిస్టరీలో నా ఫేవరెట్. అండ్ ఇది డెఫినెట్లీ ఈ 3 టాప్లో ఉంటుంది నాకైతే మాత్రం పర్సనల్లీ. సో ఇప్పటి వరకు ఈ యానిమేని చూడకపోతే మన ఇండియాలో క్రంచీరోల్లో ఉంది అండ్ తెలుగులో ఉంది. 2 సీజన్స్ వచ్చాయి ఇప్పటి వరకు దీంట్లో నుంచి యానిమే. 2 సీజన్స్ తెలుగులో ఉన్నాయి, తెలుగు డబ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది, లిటరల్లీ టాప్ 5. అండ్ దీన్ని మిస్ అవ్వకండి, తెలుగులో ఉంది కాబట్టి ఐ థింక్ దీన్ని ట్రై చేస్తే మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామంటే బాబాయ్.